అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరుకు వెళ్తూ ఉన్నారు వైసీపీ అధినేత జగన్. తాడేపల్లి ఆఫీస్ నుంచి బయలుదేరిన జగన్ గుంటూరు బైపాస్ వరకు చేరుకున్నారు. కాసేపట్లోని అంబటి నివాసానికి చేరుకోబోతున్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు ఆఫీస్ అలాగే ఇంటిని కూడా పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత అంబటి కుటుంబంతో మాట్లాడి దాడి గురించి వివరాలు తెలుసుకోబోతున్నారు జగన్. భారీ భద్రత మధ్య గుంటూరుకి వెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్. వెంట భారీగా వైసీపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. బైక్లు కార్లతో జగన్ ని ఫాలో అవుతున్నారు. మార్గ మధ్యలో జగన్ ని చూడడానికి రోడ్డుపైకి అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. కాజా టోల్ ప్లాజా దగ్గర ఆయన కాన్వాయ్ ని ఆపి అభిమానులకు జగన్ అభివాదం చేశారు. జగన్ పర్యటనతో గుంటూరులో భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. Z+ సెక్యూరిటీ నడుమ జగన్ టూర్ సాగుతోంది. 9 వాహనాల కాన్వాయ్ తో గుంటూరుకు వెళ్తున్నారు జగన్. రోప్ పార్టీతో భద్రతను కల్పిస్తున్నారు పోలీసులు. జగన్ ప్రయాణించే మార్గాల్లో హై సెక్యూరిటీతో పాటుగా ఆంక్షలు కూడా విధించారు. గుంటూరులో కూడా ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. ఇవాళ ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్ కాన్వాయ్ ప్రస్తుతం మరి కాసేపట్లోనే గుంటూరులో అంబటి రాంబాబు నివాసానికి చేరుకోబోతోంది. దారి పొడవునా జగన్ కాన్వాయ్ వెంట వైసీపీ కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్తున్న దృశ్యాలను రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తూ ఉన్నాము. మరొక వైపు అంబటి రాంబాబు నివాసం వద్ద కూడా గట్టి భద్రతను కల్పించారు పోలీసులు. ఇంకొక వైపు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నది కాజా టోల్ ప్లాజాని దాటిన టైంలో జగన్ తన కాన్వాయ్ ని ఆపి తన కోసం అక్కడికి వచ్చిన అభిమానులందరికీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా తన వాహనంలో నుంచి ఆయన అభివాదం చేస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఎనీ టైం వైఎస్ జగన్ గుంటూరు అంబటి రాంబాబు నివాసానికి చేరుకోబోతూ ఉన్నారు. అక్కడ గట్టి భద్రత కనిపిస్తోంది. అంబటి రాంబాబు నివాసం వద్ద నుంచి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాగరాజు, ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం దగ్గర ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ కనిపిస్తూ ఉన్నాయి? ఆన్ ది అదర్ హ్యాండ్ జగన్ కాజా టోల్ ప్లాజా కూడా దాటేశారు. ఎంతసేపట్లో అక్కడికి రీచ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక అరగంట సమయంలో జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు నివాసం వద్దకు రావచ్చు. అంబటి రాంబాబు నివాసం వద్ద చాలా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కానీ ఒకవైపు నుంచి కార్యకర్తలు ముఖ్య నేతలు కూడా భారీగా అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అంతా కూడా విఐపి రోడ్లోకి, అంటే నేషనల్ హైవే నుంచి గుంటూరు నగరంలోకి వచ్చే విఐపి రోడ్డు దగ్గరలో ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అక్కడి నుంచి టౌన్లో ఉన్న సిద్ధార్థ నగర్లోని అంబటి రాంబాబు ఇంటి నివాసం వద్దకు చేరుకోవడానికి ఒక అరగంట సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే పలు చోట్ల కూడా ఇప్పటికే కార్యకర్తలంతా ఉన్నారు. గుంటూరు నగరంలోకి ఎంటర్ అయ్యే విఐపి రోడ్డు కావచ్చు, చుట్టుగుంట కావచ్చు, అదేవిధంగా SKBR స్కూల్ దగ్గర కావచ్చు, పలు చోట్ల కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగుడి ఉన్నారు.
అక్కడ కూడా కాన్వాయ్ని ఆపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినా కానీ మొత్తం జర్నీ కూడా అరగంటలో ముగిసే అవకాశం అయితే ఉంది. పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి ఇంటి దగ్గరికి కార్యకర్తలను పెద్ద ఎత్తున రాకుండా కొంతమేరకు అయితే కంట్రోల్ చేయగలిగారు. ఇప్పటికీ మనకి ఇక్కడికి వస్తున్న వాళ్ళందరినీ కూడా మనం ప్రధానంగా చూసినట్టయితే ఇది అంబటి రాంబాబు నివాసం వద్ద ఉన్న గేట్ ఏదైతే ఉందో ఇంటి నివాసం గేట్ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అలాగే కొంచెం ముందుకు వెళ్తే అంబటి రాంబాబు రోడ్డులోకి వచ్చే చోట ఎక్కడైతే ఒక బ్యారికేడ్ కట్టారో అక్కడే పోలీసులు ఉండి అక్కడి నుంచి కేవలం ముఖ్య నేతలని కార్యకర్తలను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా ఎవరిని కూడా ఆ గేట్ దాటి లోపలికి అనుమతించటం లేదు. దాంతో కొంతమేరకు అయితే ఇక్కడ హెవీగా కార్యకర్తలంతా గుమిగూడకుండా అయితే పోలీసులు చేయగలిగారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం ఎలా లాక్కొని ఈ విధంగా లోపలికి వస్తున్నారో, లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద పరిస్థితులు అయితే ప్రస్తుతం కార్యకర్తలతో కోలాహలంతో ఈ ప్రాంతం అంతా కూడా నిండి ఉంది. చాలామంది లోపలికి వచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలీసులు వాళ్ళందరినీ కూడా లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే అంటే ఒక అరగంట సమయంలోనే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటి వద్దకు వచ్చి అంబటి రాంబాబు అదేవిధంగా ఆయన కార్యాలయం ఎదురెదురుగానే ఉంటాయి. అంబటి రాంబాబు ఇల్లు కార్యాలయాన్ని పరిశీలించిన తర్వాత కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించే అవకాశం కనిపిస్తుంది. గుంటూరు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలతో పాటు పల్నాడు జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో అంబటి రాంబాబు నివాసం వద్దకైతే చేరుకున్నారు. ప్రస్తుతం కార్యకర్తలను కంట్రోల్ చేస్తున్న పోలీసులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రూట్లో ఏదైతే ఉందో ఆ రూట్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసి కేవలం ఆయన వాహన శ్రేణిని మాత్రమే అంబటి రాంబాబు నివాసం వద్దకు అనుమతించేలా ఇక్కడైతే చర్యలు చేపట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.